రామకృష్ణ గారు తెలంగాణలో చూసినట్టయితే గనక కొడంగల్‌లోని లగచర్లలో భూ వివాదం గురించి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడ ఫార్మర్స్‌తో కోర్ట్‌లో కేస్ వేయించారు. అయితే ఇవాళ చూసుకున్నట్టయితే దానికి స్టే వచ్చింది. దీన్ని ఏ విధంగా చూడాలి? అదే ఏదైతే అక్కడ జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. అక్కడ రైతుల యొక్క ఎవరి పొలాల మీద వాళ్ళ హక్కులుంటది. సరే ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే ఏదైనా ప్రాజెక్ట్ వస్తే త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంటది. దాన్ని మనమేం వ్యతిరేకించాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక ఫార్మా ప్రాజెక్టుల కోసం అక్కడ ఆల్రెడీ పంటలు పండే భూమిని ఫార్మా ప్రాజెక్ట్ కోసం ఇస్తుంటే రైతులు తట్టుకోలేకపోయారు. దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే వీళ్ళందరిని తీసుకెళ్ళి ఈరోజు ప్రభుత్వం లోపలేసి గిరిజన రైతులు ఆళ్ళంతా. చాలా గిరిజన రైతులు వాళ్ళ భూమి మీద ఉన్న ప్రేమతోనే కొట్లాడి ఇదంతా ఫార్మింగ్‌కి చాలా ఫెర్టైల్ ల్యాండ్ ఉంది అని చెప్పి పోరాడితే వాళ్ళందరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి విపరీతంగా కొట్టి ఆ రోజున కొన్ని నెలలుగా వాళ్ళు రిమాండ్‌లో ఉంచిన పరిస్థితి మీకు కనపడతా అంటే ఉంది. బీఆర్ఎస్ స్వయంగా కేసులు వేయించింది అని అంటే సార్ అంటున్నారా? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అన్ని పార్టీలు మా పార్టీ సహా అన్ని పార్టీలు కూడా రైతులకే అండగా ఉంటాయి. సరే బీఆర్ఎస్సా, బీజేపీ పక్కన పెడితే పార్టీకి అండగా ఉంటది. సో వాళ్ళ యొక్క పొలాలను వాళ్ళు కేసులేసుకున్నారు తప్ప వేరే వాళ్ళ పొలాల కోసం కాదు కదా! లేకపోతే రేవంత్ రెడ్డి గారి కుటుంబ ఆస్తుల కోసం ఏమైనా కేసులేసుకున్నారా? మా పొలాలు మాకు గావాలి. ఫార్మా ప్రాజెక్ట్ కోసం మా పొలాలు ఏమని కేసులేశారు. ఈ రోజైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. అలాంటి ఫార్మా ప్రాజెక్టులు పెట్టు. వ్యవసాయానికి పనికిరాని భూములు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. వ్యవసాయానికి పనికిరాని చాలా ఉన్నాయి. ఆ వ్యవసాయానికి పనికిరాని భూముల్లో తీసుకెళ్ళి ఫార్మా ప్రాజెక్టులు పెట్టు. కానీ ఫెర్టైల్ ల్యాండ్‌లో 2 పంటలు, 3 పంటలు పండి ఇరిగేషన్ మంచిగున్న ల్యాండ్‌లో గిరిజన రైతుల దగ్గర లాక్కొని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు ఎదురు తిరిగారని నీ నియోజకవర్గంలో ఎదురు తిరిగారని వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని చితకబాది పోలీసుల చేత ఒక తన రౌడీ సొంత రాజ్యం పర్సన్ కూడా ఎవరో అప్పుడు ఆత్మహత్యనో లేకపోతే చాలా హత్యకో చాలా మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. అక్కడ అంత లేడీస్ అందరూ కూడా వాళ్ళ భర్తలని, వాళ్ళ కొడుకుల్ని తీసుకెళ్తే ఏడ్చి గగ్గోలు పెట్టినా గానీ రేవంత్ రెడ్డి గారికి జాలి కలగదు. కానీ ఈ రోజు ఈ యొక్క కోర్టు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరిగిందని మేము అనుకుంటా ఉన్నాం. సో అలాంటి రైతులకు న్యాయం జరిగే విధంగా కోర్టు స్పందించినందుకు మేము కోర్టుకి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డికి చెంపపెట్టు. ఇటువంటి యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని నీ యొక్క వచ్చే కమిషన్ కోసం ఇలాంటి వ్యతిరేక విధానాలను చేయొద్దని రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే ఇప్పుడు కొడంగల్‌లో తన సొంత నియోజకవర్గంలోనే కాకుండా హైదరాబాద్‌లో కూడా హైడ్రా మొదలుపెట్టిన తర్వాత ఎంతోమంది సామాన్య ప్రజల్ని టార్గెట్ చేసి చేయడం వల్ల ఆయన మీద నెగటివిటీ ఎక్కువైపోతుంది. అంటే ఇదంతా దేనికి చేస్తున్నారనుకోవచ్చు? ఆయన కమిషన్ల కోసం చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? నేనొక్కటే అంటున్నా, హైడ్రాను స్టార్ట్ చేసినాం. మేమందరం కూడా సపోర్ట్ చేసినాం హైడ్రాకి. ఇప్పుడు హైడ్రాలో చూస్తే ఎవరైతే అక్కడ చెరువుల దగ్గర ఇల్లులు కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా చాలా లో కేటగిరీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అన్యాయం నేను అదే జరగదు. చెప్పబోతున్నా. మరి ఇక్కడ కొడంగల్‌లో చూస్తే ఫార్మర్స్ మరి. నేనది హైడ్రా విషయంలో కూడా ఈయన కమిషన్లకు వచ్చేసిన వ్యవహారం. మేము మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు పెద్ద పెద్ద బిల్డర్లని లేకపోతే అక్రమంగా చెరువులను కబ్జా చేసి కట్టుకున్న రాజకీయ నాయకుల్ని, ఇల్లు కట్టుకున్న ఫామ్ హౌస్ రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేస్తారనుకుంటే ఒకళ్ళిద్దరు అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి 50 లక్షలు 60 లక్షల లోన్లు తీసుకుని ఇల్లు కొనుక్కున్న వాళ్ళని టార్గెట్ చేసిన వ్యక్తి ఈ రోజు కొన్ని వందల ఎకరాలు ఆక్రమించుకొని చెరువులు ఆక్రమించుకుని ఈ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? చిన్న చిన్న జీవితాలను నాశనం చేసి హైడ్రా ఈ రోజు హైదరాబాద్ లో ఆర్థికంగా ఒక బలమైన స్థానంలో హైదరాబాద్ ని డౌన్ చేసిన పరిస్థితి కనపడుతుంది. నిజంగా నువ్వు అక్రమార్కుల మీదుగా నిజంగా చేస్తుంటే ఎందుకు హైదరాబాద్ పరిస్థితి ఈ విధంగా ఉండేది? చిన్న చిన్న కుటుంబాల మీద చేసిన ఖచ్చితంగా ఆ ఓచు రేవంత్ రెడ్డి గారు తగులుతుంది. ఖచ్చితంగా అందరికి తెలిసిన ఓపెన్ వాస్తవం, ఎవరైతే బిల్డర్ని బెదిరించి అదేవిధంగా ఎవరైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసే బిజినెస్ మ్యాన్లు బెదిరించి కమిషన్ కోసం ఆయన హైడ్రాని తీసుకొచ్చిండు. హైడ్రా కథ ముగిసింది. ఏదో ఎవరన్నా మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తుందంటే ఎవరన్నా బెదిరించాలంటే వాడు సైడ్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఆగం చేస్తే వాడు డబ్బులు పంపిస్తుంది. అట్లా ఆ విధంగా హైడ్రా ఆయన సొంతంగా డబ్బులు సంపాదించుకొని పెట్టారు. కానీ మొదట్లో ఆయన చేసిన హడావుడి వల్ల చాలా చిన్న చిన్న కుటుంబాలు నష్టపోయినాయి. వాళ్ళ జీవితాలు రోడ్డు మీద ఉంది. సో మెయిన్ ఓట్ బ్యాంక్ అంతా కూడా కామన్ పీపులే కదా. సో వాళ్ళలోనే నెగటివిటీ వచ్చింది అని అంటే నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి అసలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు ఎలక్షన్ జరిగితే 10 సీట్లు కూడా రావు కాంగ్రెస్ కి. ఆయన ఇచ్చిన ప్రతి హామీని ఏ హామీని నిర్వర్తించారు? రైతు మందిని రైతు భరోసాతో 15,000 ఇస్తాను. ఈరోజు రైతు భరోసా ఏ ఒక్కరికి ఏదో 1 ఎకర్ రైతు కొంతమందికి వేసిండు. తర్వాత ఏదో తులం బంగారం ఏదో కళ్యాణ లక్ష్మి స్థానంలో ఇచ్చి నేను ఆయనకి ఇచ్చే డబ్బులు కన్నా ఎక్కువ ఇచ్చి తులం బంగారం వేస్తుందో అది ఈ రోజు అవ్వలేదు. అదే విధంగా రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తా ఉందో చాలా మంది రైతులకు ఇంకా రుణమాఫీ అవ్వలేదు. అసలు ఏ పథకం చూసుకున్నా కూడా ఏ స్కీమ్ కూడా దొంగ హామీలతో ఈ రోజు అధికారంలోకి వచ్చింది. ఈ రోజు ప్రజలు తిట్టుకుంటామన్నారు. ఆయన కరెక్ట్ పరిస్థితులు ఇచ్చే పరిస్థితి లేదు. రైతులకు కరెక్ట్ పరిస్థితులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇండస్ట్రీలు నాశనం చేస్తుండ్రు. లా అండ్ ఆర్డర్ కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో, కాంగ్రెస్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సో ఇవన్నీ చూసి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది. చాలా తీవ్రమైన ఉపాధి కల్పన లేదు. మన హాస్పిటల్కి వెళ్తే పరిస్థితి దారుణంగా ఉంది.
టీచర్ లేక స్కూల్స్ పరిస్థితి దారుణంగా ఉంది. చాలా మంది ఆయన ఏం చెప్పిండు, కేసీఆర్ స్కూల్ తీసేసి నేస్తే స్కూల్ పెడతా అని చెప్పిండు. చాలా విలేజ్‌లో ఇంకా స్కూల్ లేవు. నువ్వు స్కూల్ ఎందుకు పెట్టలేదు? సో ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తప్పుకుని వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి ఇస్తే ప్రజలకు మంచి జరుగుతుంది కదా! కానీ ఆయన పదవి యొక్క ఆకాంక్షతోనే ముందుకొచ్చింది కాబట్టి ఆయన తప్పుకునే పరిస్థితి ఉండదు. కానీ ఎంత వ్యతిరేకత ఉంది ఈ రోజు మళ్ళీ ఎలక్షన్ పెడితే కాంగ్రెస్‌కి పట్టుమని 10 సీట్లు కూడా సింగిల్ డిజిట్ సీట్లు అనేంత వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. అంటే తెలంగాణలో ఏ ఏరియాస్‌లో జనసేన పార్టీ స్ట్రాంగ్‌గా ఉంది అని అంటారు? అదే మీకు మొదట చెప్పినట్లే జనసేన పార్టీ అనేది ఒక ఆశయ సిద్ధాంతం కోసం పుట్టిన పార్టీ. అంటే వ్యవస్థలో మార్పు జరగాలి, ట్రాన్స్‌పరెన్సీ, జవాబుదారీతనంగానే పారదర్శకత ఉన్న పార్టీగా జరగాలని చెప్తున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అంటే పవన్ కళ్యాణ్ గారితో ఉన్న మేమంతా అందరూ చెప్తా ఉన్నాం. ఎన్ని పంచాయతీరాజ్ శాఖలో గాని ఆయన 3 శాఖలు నిర్వహిస్తున్న 3 శాఖల్లో కానీ చాలా ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తెలుసు మీకు అందరికీ తెలుసు. ప్రభుత్వం అన్నాక డబ్బులు తీసుకొని ట్రాన్స్‌ఫర్ చేస్తారని. ఒక్క రూపాయి జరగకుండా అంత ట్రాన్స్‌పరెంట్‌గా జరిగింది. అదేవిధంగా అకౌంటబిలిటీ, జవాబుదారితనం. ఒక తిరుపతిలో అక్కడ ఉన్న కొంత అధికారులు వాళ్ళ అలసత్వం వల్ల జరిగిన ఏదైతే ఇన్సిడెంట్లు, తొక్కిసలాటలో కొంతమంది చనిపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పారు. అంటే జవాబుదారితనం. అంటే ఆ పారదర్శకత, జవాబుదారితనం ప్రజలకు ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో కూడా ట్రాన్స్‌పరెన్సీతో ప్రజలు చూపారు. ఇదిగోండి మేమెంత డబ్బులు మీ దగ్గర నుంచి తీసుకున్నాం, ఎంత డబ్బులు ఖర్చు చేసినాం, ప్రభుత్వం ఈ విధంగా నడుస్తుంది అని పారదర్శకత, జవాబుదారితనం. ఏదైనా తప్పు జరిగినా గానీ ప్రజలు వచ్చి అడిగితే మనం సమాధానం చెప్పాలి. ఆ విధమైన యొక్క మూల సిద్ధాంతాలతో ఈ పార్టీ నడుస్తా ఉంది. సో ఈ యొక్క వ్యవస్థ మార్పు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి లీడర్‌షిప్ కూడా అన్ని పార్టీల్లో ఉండి ఉంటే నిజంగా దేశంలో ఉండి ఉంటే దేశం ఇంకా చాలా అభివృద్ధి చెందేది. సో లేని పక్షంగా తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. కాపోతే అంటే ఇదొక తెలంగాణలో ఇప్పటివరకు మీ గురించి ప్రత్యేకంగా మీరు చేసిన ఇది ఏం లేదు ప్రయత్నం. సో దాని పరంగా తెలంగాణ ముందు ముందు ఏమన్నా జనసేన అంటే పార్టీ గురించి మీరు అంటే మనం వర్తమానంలో ఉన్నాం. భవిష్యత్తులో మేము మే మే మనం ఇప్పుడు ఈరోజు వర్తమానంలో మాట్లాడుతున్నాం. భవిష్యత్తు సమాధానం చెప్తది. కానీ మనం చరిత్రను గమనించినట్లయితే బీజేపీ పార్టీ అంటే అంతకుముందు భారత జనసంఘం ఉన్నప్పటికి కానీ తర్వాత బీజేపీ పార్టీ 2 స్థానాలు కూడా అదొక 2 స్టేట్‌లో ఉన్న స్థానాల నుంచి ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క మూలకి ఆ పార్టీ వెళ్ళింది. అంటే మన 1983లో పలానా స్టేట్‌లో ఎందుకు పార్టీ లేదనే ఆ క్వెషన్ వచ్చినప్పుడు భవిష్యత్తు ఈరోజు సమాధానం చెప్పింది. అదేవిధంగా తెలంగాణలో కూడా మొన్నటి వరకే మాకున్న వనరులు తక్కువ. ఆర్థిక వనరులు తక్కువ, సామాజిక వనరులు తప్ప మా పార్టీకి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే అదుగో ఇదిగో అని చెప్పారు తెలంగాణలో కూడా. నేనేం చెప్తున్నా అంటే మేము ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్‌లో పోటీ చేసినాం. మాకు బలమైన ఓటు బ్యాంక్ వచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లో పోటీ చేసినాం. కాకపోతే మీరన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మాకు టైం ఇవ్వలేకపోవటం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. ఎందుకు టైం ఇవ్వలేదంటే అక్కడ ఒక రాక్షసుడు పరిపాలన చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. అతన్ని ఫస్ట్ దింపాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి నా అవసరం ఎక్కువ ఉంది. హ్మ్. తెలంగాణకు కూడా అవసరం ఉంది. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఎక్కడ ఉందనే విషయంలో అక్కడ ఎక్కువ టైం ఇచ్చారు. సో కొంచెం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు టైం ఇవ్వబోతా ఉన్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా చాలా మార్పు జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవినీతి, కొండలు తినేసే అవినీతి ఇక్కడ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోనే గత ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలదండి. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఎటువంటి కమిషన్ లేకుండా ఏ పని జరగలేని పరిస్థితి ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు చేస్తా ఉన్నారు. విద్య దారుణమైన పరిస్థితిలో ఉంది. వైద్యం దారుణమైన పరిస్థితిలో ఉంది. సో ఇవన్నిటికి తెలంగాణలో కూడా జనసేన పార్టీ అవసరం ఉంది. ఆ విధంగా జనసేన పార్టీ అడుగులు వైపు ఇప్పటి వరకు కూడా పార్టీ ఉంది. కాకపోతే మీరు అన్నట్టు ఒక బలీయమైన శక్తిగా లేదు. కానీ కమింగ్ డేస్ లో మీరు దాన్ని చూడబోతున్నారు. ఒక ఎన్నికల ప్రక్రియకు వస్తే కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కానీ ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా బలంగా పోటీ చేయబోతున్నాం. ఖచ్చితంగా ఏ విధంగా అయితే అక్కడ 100% స్ట్రైక్ రేట్ తో అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు అడుగు పెట్టారో తెలంగాణలో 2028లో జనసేన పార్టీ యొక్క ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో ఉండబోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సైద్ధాంతిక కార్యకర్తలు, అభిమానులు 2 రాష్ట్రాల్లో ఉన్నారు. ఈవెన్ కర్ణాటక, తమిళనాడులో కూడా ఉన్నారు. కాకపోతే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ పరంగా కొంత గ్రేటర్ హైదరాబాద్ కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ, నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ ఇట్లా కొన్ని ప్రాంతాల్లో బలీయమైన శక్తి ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నల్గొండలో మాత్రం ఖచ్చితంగా పార్టీ చాలా బలంగా ఉంది. మహబూబ్ నగర్లో కూడా చాలా బలంగా ఉంది. రంగారెడ్డి ఏరియాలో కూడా చాలా బలంగా ఉంది. సో మీరు కూడా మొన్న రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేశారు కదా, దాని గురించి చెప్పండి. అంటే మీకు ఇందాక చెప్పినట్లు పార్టీ వాట్ ఈస్ డిఫరెన్స్ ఏంటి మీ పార్టీకి అని మాట్లాడారు కదా. నేను ఒక యువకుని ఏదో ఒక విద్యార్థి విభాగం కార్యకర్తగా ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రిక్ గా విద్యార్థి ఉద్యమాలు చేసుకుంటూ జనసేన పార్టీ తరఫున ఒక 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా నన్ను పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. అంటే మాలాంటి యువత, మధ్యతరగతి యువత రాజకీయాల్లోకి వస్తేనే వ్యవస్థ మారుతుంది, కమిట్మెంట్ ఉన్న వ్యవస్థ, నిజంగా ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి రాజకీయాలు మారుతుంది నమ్మారు కాబట్టి ఈరోజు మీరు అలయన్స్ లో ఇచ్చారు. మళ్ళీ ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో బీఫామ్ అందరికి ఇచ్చినట్లు కాదు కదా. బీజేపీ పార్టీ అలయన్స్ లో ఖమ్మం ఏదైతే ఖమ్మం జిల్లా కేంద్ర ఖమ్మం టౌన్ లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని నిరూపించుకుని మా సార్ కూడా ఆ రోజు ఒకటే చెప్పారు, సరే
మనం చాలా చాలా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నడపడం కానీ లేకపోతే పోటీ చేయడానికి కానీ చాలా సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి. మనకున్న సర్కమ్స్టెన్సెస్ లో ఉన్న పరిస్థితుల్లో మనం గెలిచే అవకాశం లేదు. అందరికీ ఓపెన్ సీక్రెట్. ఆ రోజు బీఫామ్ ఇచ్చే రోజు మా పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆ రోజు ఒకటే మాట చెప్పారు. నీకు ఎన్ని ఓట్లు వస్తే ఎంత పర్సెంట్ ఆఫ్ ఓట్లు వస్తే నేను అడగను. కానీ నువ్వు ఒకటే అక్కడ ప్రజా సమస్యల తరపున నిలబడగల నాయకత్వం జనసేన పార్టీకి ఉంది. జనసేన పార్టీ అందించిందని నువ్వు నిరూపించుకో. అంతే. ఆ ఒక్క మాట ఆయన చెప్పారు. పోరాడే శక్తి పార్టీకి ఉంది. మన సిద్ధాంతాల విధానాలను ప్రజలకు తీసుకెళ్ళని చెప్పారు. ఆ సిద్ధాంతాల విధానాలు తీసుకెళ్ళిన ఖచ్చితంగా సక్సెస్ అయినాం. అక్కడున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. ఎలక్షన్ లో ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆశీర్వదించారు. కానీ అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్ ని ఓడించాలి. బీఆర్ఎస్ ని ఓడించడం కోసం కాంగ్రెస్ ని గెలిపించే పరిస్థితులు కొంత మాకు ఓట్ బ్యాంకు తక్కువ వచ్చినప్పటికీ ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయ పార్టీలు, ఎప్పటి నుంచో ఉన్న వామపక్ష పార్టీలు, ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మరి ఆ పార్టీల కన్నా ఎక్కువ సొంతంగా డబ్బులు. వస్తారా, లేకపోతే కనుక జనసేన ఒక్కటే వస్తుందా, లేకపోతే మళ్ళీ అలయన్స్ ఏమన్నా ఉండబోతుందా? అదే నేనేం చెప్తా అంటే అది అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. ఒకటేంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ ప్రభుత్వం ఫామ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. సో ప్రజలకి మంచి జరిగే విధంగా పోరాటాలు చేయాలి. ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేందుకు ప్రజల తరపున పోరాటం చేస్తాం. ఏమైనా సమస్యలు ఉంటే పోరాటం చేస్తాం. మా యొక్క దృష్టి అంతా కూడా ప్రజలకు మంచి చేయాలని దానిలో ఉంది. ఇక మీరు పొత్తులు అవన్నీ అంటే ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్ టైంలో ప్రక్రియ. సో ఇప్పుడు ఎటువంటి ఎన్నికలు లేవు కాబట్టి దాని గురించి మాకు ఆలోచన లేదు. సరే ఎలక్షన్లు పొత్తులున్నా లేకపోయినా